జమ్మలమడుగులో నీట్ పేపర్ లీక్ విషయమై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా నిర్వహించారు. అందులో భాగంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ జిల్లా కార్యదర్శి ప్రధానంగా ఏదైతే నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. దీన్ని నిరసిస్తూ అదేవిధంగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపైన బీజేపీ ప్రభుత్వం నిర్వహించే దమనకాండన లాఠీ చార్జిని ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహణ జరిగింది. ఈ బంద్కు ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రజలు అందరూ స్వచ్ఛందంగా మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళందరికీ డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన సందర్భంలో 89 సార్లు పేపర్ లీకేజ్ జరిగాయి. ఈ పేపర్ లీకేజీకి అవమాన భారంతో 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యలన్నింటికీ కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇన్నిసార్లు ఈరోజు జరుగుతున్న లీకేజీలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పేసి దేశం మొత్తం ఏకమై ఈరోజు అడుగుతా ఉన్నా కానీ ఏమాత్రం చీమ కొట్టినట్టు లేకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం హక్కులు అడిగిన వాళ్ళందరిపైన ఈరోజు దాడులు చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ నేపాల్ దేశాలలో ఏదైతే యువత పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ స్థాయిలో నా దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తెచ్చుకోకూడదని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కానీ ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులతో చర్చలు జరిపి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఏదైతే జరిగిన వాళ్ళపైన పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి జనసేన పార్టీలకు మేము చెప్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థుల పక్షం మీరున్నారా లేదంటే బీజేపీ కూటమిలో మీరున్నారని అడుగుతా ఉన్నాం. దేశంలో ఈరోజు విద్యార్థుల మీద దాడులు జరుగుతూ ఉంటే ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడు, ఎందుకు లోకేష్ మాట్లాడు, ఎందుకు చంద్రబాబు మాట్లాడని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు బంద్ చేస్తూ ఉంటే పీటీఎం చెప్పేసి మెగా పేరెంట్ మీటింగ్ అని చెప్పేసి ఈరోజు పోలీసుల చేత ఈరోజు నోటీసులు ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే యువకాలంలో పాదయాత్రలో లోకేష్ బాబు విద్యార్థులను పట్టుకుని ఈరోజు ఆ రోజుల్లో మొత్తం ఆందోళన చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని ఏదైతే నీట్ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి. విద్యార్థులు చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే రాబో రోజుల్లో పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.